హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెలలో ఖాతాల్లోకి నగదు వర్షం, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ షురు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు గౌరవనీయ పెన్షనర్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త. చాలా కాలంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకుంది. గత 2, 3 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుల కోసం అదనపు బడ్జెట్‌ను కేటాయించడంతో ట్రెజరీ శాఖలో ఫైళ్ల కదలిక జెట్ స్పీడ్‌తో సాగుతోంది. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు వరుసగా బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి. ఇందులో ఏప్రిల్ 2024లో పదవీ విరమణ పొందిన వారికి కూడా ప్రయోజనాలు అందుతూ ఉండటం గమనార్హం. దీంతో పాటు ఏపీజీఎల్ఐ పార్ట్ లోన్స్, లోన్ క్లోజర్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు సరెండర్ లీవ్ బిల్లుల వంటి సాంకేతిక ఆటంకాలు లేకుండా ఇవన్నీ కూడా వరుసగా క్లియర్ అవుతున్నాయి. దీనివల్ల పదవీ విరమణ చేసిన వారికి మరియు అత్యవసర అవసరాలకు ఉన్న ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తోంది. జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్, జెడ్పీపీఎఫ్ లోన్లు మరియు ఈ ఏడాది జూలై నెలలో సమర్పించిన ఈపీఎఫ్ పార్ట్ బిల్లులు కూడా మంజూరై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం భీమవరం ఎస్టీఓ పరిధిలో మరియు నంద్యాల ప్రాంతంలో ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగుల ఖాతాలో నగదు జమైనట్టు నిర్ధారణ అయింది. ఈ ప్రక్రియ కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వేగంగా అయితే జరుగుతోంది. ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ యొక్క డిసెంబర్ నెలాఖరు నాటికి దాదాపుగా అన్ని రకాల చిన్న మరియు పెద్ద మధ్యం తరహా పెండింగ్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, డీఏ మరియు డీఆర్ బకాయిలు, సరెండర్ లీవ్ వంటి భారీ మొత్తంలో కూడినటువంటి బిల్లులు ఇంకా కొంతవరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి కొంత మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం వీటిని కూడా దశల వారీగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇక చిన్న చిన్న బిల్లుల భారం తగ్గిన వెంటనే అందరి దృష్టి ఇప్పుడు 12వ పీఆర్సీ మరియు పెండింగ్ డీఏలపైన చెల్లింపులపైన అయితే పడింది. ఈ పెండింగ్ బిల్లుల ప్రక్రియ పూర్తి కాగానే పీఆర్సీ కమిటీ నియామకం లేదా నేరుగా పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నుండి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బహుశా 2025 జనవరి నుండి వీటికి సంబంధించి ఒక ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించి చెల్లింపులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. 2018 నుండి పేరుకుపోయిన ఈ బకాయిలన్నిటిని రాబోయే కాలంలో తప్పకుండా పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఏళ్ల తరబడి తమ సొంత డబ్బుల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ పరిణామం ఒక గొప్ప ఊరటనిస్తోంది. కాబట్టి లబ్ధిదారులు మీ మీ బ్యాంకు ఖాతాలను ఒకసారి తనిఖీ చేసుకోండి మరియు మీ మొబైల్‌కి వచ్చే ఎస్ఎంఎస్ సందేశాలను గమనిస్తూ ఉండండి. ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతూ అందరికీ న్యాయం జరుగుతుంది అనైతే ఆశిద్దాము.